అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాల్లో మాట్లాడుకుందామా? ఈరోజు నేను మనందరి కోసము హోమ్ మేడ్ కేఎఫ్సీ చికెన్ చేద్దాం అనుకుంటున్నానండి. లెట్స్ స్టార్ట్. కేఎఫ్సీ చికెన్ మనము లెగ్ పీస్ తీసుకున్నానండి, ఓట్స్ తీసుకున్నాను, అల్మిల్గడ్డ, పసుపు, గరం మసాలా, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, కారం, కొంచెం సాల్ట్, లెమన్, ఎగ్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనము చికెన్ పీసెస్ తీసుకున్నాం కదా, మనము చికెన్ పీసెస్ని ఏం చేద్దామంటే కట్స్ పెట్టుకోవాలండి. మన మసాలా ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మన చికెన్లో పోవాలి అంటే కట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అలా కట్స్ పెట్టుకొని ఇప్పుడు మనము దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. దీంట్లో కొంచెం షుగర్ వేసానండి. ఫస్ట్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు షుగర్, తర్వాత కారం వేసాను, తర్వాత ఉప్పు వేసాను, కొంచెం ఉప్పు వేసానండి టేస్ట్కి తగ్గంత, తర్వాత కొంచెం పసుపు, అంటే మనకు చికెన్ కొంచెం ఉంది కదా అందుకని, కొంచెం అల్మిల్గడ్డ, ఇలా అన్నీ వేసుకొని మసాలా వేసానండి. మనకి హోమ్ మేడ్ మసాలా ఉంది కదండి, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా అన్నీ కలిపిన మసాలా ఉంది కదా, అది వేసాను. ఒక నిమ్మకాయ పిండానండి. దీంట్లో మనం వెనిగర్ కూడా యూస్ చేయొచ్చు, కానీ న్యాచురల్గా మనకి లెమన్ బాగుంటుంది కదా అందుకని లెమన్ వేసాను. సోయా సాస్ వేసాను, ఒక టేబుల్ స్పూన్ వేసాను. వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి. మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాప్స్ పెట్టుకున్నాం కదా, గ్యాప్స్లో నుంచి మనకి ఫ్లేవర్స్ అన్నీ పోయి చికెన్ చాలా స్మూతీగా టేస్టీగా అవుతుందన్నమాట. దీన్ని మనము ఒక 2 అవర్స్, మినిమం 2 అవర్స్ అయితే మనం పక్కన పెట్టాలి. దాని తర్వాత ఎన్ని అవర్స్ పెట్టుకున్నా బాగుంటుందన్నమాట. మనం ప్రాసెస్ చేసే ముందు అలా పక్కన పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ చేసే ముందు ఒక ఎగ్ కొట్టేసుకోవాలండి. దాంట్లో ఎగ్ కొట్టి దానికి మంచిగా కోటింగ్ ఇచ్చేసాలి. మంచిగా మొత్తం కలుపుకోవాలన్నమాట. నీట్గా ఎగ్ని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకోవాలండి ఎగ్ని. ఎగ్ అలా మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి అలా ఎగ్ కలుపుకుంటే మనకి కోటింగ్ చాలా మంచిగా దానికి ఉంటుందన్నమాట. అందుకనే ఎగ్ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కోటింగ్కి రెడీ చేసుకుందాము. కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను 2 స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను. అంటే నేను చికెన్ కొంచెం తీసుకున్నాను కదా అందుకని నేను కొంచెం కలుపుతున్నాను అనమాట. ఇలా మిక్స్ చేసుకోవాలండి. 2 కార్న్ఫ్లోర్ మైదా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా, ఇంకా ఫ్లేవర్స్ అన్నీ వేసుకుంటారండి. వేరేవన్నీ మనకి దొరుకుతాయి. కాకపోతే మనం హోమ్ మేడ్ చేస్తున్నాం కాబట్టి వేరే ఎలాంటి కలర్స్ కానీ మనం వేరే ఐటమ్స్ ఏం వాడకుండా నార్మల్గా అన్నిట్లో అజినోమోటో, టేస్టింగ్ సాల్ట్, కలర్స్, వేరే అన్ని ఫ్లేవర్స్ వేస్తుంటారు. మనం హోమ్ మేడ్గా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇది సరిపోతుంది. ఇలా మనం ఎగ్లో నానబెట్టుకున్న చికెన్ని మనము ఈ దీంతో పౌడర్తో మనం కోటింగ్ చేసుకోవాలి. మైదా, కార్న్ఫ్లవర్ వేసిన ఇది ఉంది కదా, దీంతో మనం కోటింగ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మంచిగా చేయాలి. ఇలా చేయాలండి. అన్ని పీసెస్ మనం అలాగే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేస్తామంటే ఒకసారి వాటర్లో డిప్ చేసి ఈ ఓట్స్ ఉన్నాయి కదండి, ఈ మైదా పిండి, ఈ పౌడర్ అంతా మనం ఈ ఓట్స్లో మిక్స్ చేస్తామన్నమాట. మిక్స్ చేసి దానికి మళ్ళీ ఒకసారి వాటర్లో డిప్ చేసి ఆ ఓట్స్ కోటింగ్ని కూడా మనము చేస్తామన్నమాట. చేస్తే మనకి వస్తుంది. ఇలా మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఇలా మైదా పిండితోని మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఓట్స్లో కలిపేయాలండి. మిగిలిన పౌడర్ని అట్లా ఓట్స్లో కలిపేసుకొని ఇట్లా కోల్డ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒకసారి డిప్ చేయాలి. డిప్ చేసి మళ్ళీ మనము ఈ ఓట్స్ కోటింగ్ ఉంది కదా, ఇది కూడా మనము దానికి అప్లై చేయాలన్నమాట. ఫస్ట్ మైదా కార్న్ఫ్లోర్లో చేసి మళ్ళీ కోల్డ్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ ఈ ఓట్స్ దాంట్లో మిక్స్ చేసి మళ్ళీ కోటింగ్ చేసుకోవాలి. ఇలా డిప్ చేయాలి. చేసి ఈ ఓట్స్ని మళ్ళీ ఒకసారి దాన్ని డ్రెస్ చేసుకోవాలి. నేను ఎక్కువ పెట్టనండి, ఎందుకంటే మనము ఇది పిండి ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే పైన అంతా అదే ఉడికి లోపల మనకి చికెన్ ఉడకదనమాట. అందుకనే లైట్గానే చేసుకోవాలి కోటింగ్. సింపుల్గా లైట్గానే చేసుకోవాలి.
మొత్తం దాన్ని చేసేస్తే ఏమవుతుందంటే మనకు చికెన్ ఉడకదనమాట. మనకి ఇది మనకు ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసింది కాబట్టి ఒక 2-3 అవర్స్ రెస్ట్ ఉంది కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి మంచిగా అంటుకుంటాయి, చాలా స్మూత్గా అవుతుంది. మనం ఇది లైట్గా చేసుకున్నాం అనుకోండి, చేసుకోవచ్చు, కానీ మనం చికెన్ మంచిగా ఉడకాలి అంటే మంచిగా ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ముద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా లైట్గా చేసేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక మనము ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి, చాలా మంచిగా హీట్ చేసుకోవాలి ఆయిల్ని. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి. కేఎఫ్సీ చికెన్ రెడీ కావడానికి అవుతుంది. ఇట్లా ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి. మంచిగా హీట్ అయినాక ఆయిల్ని మనం మళ్ళీ మీడియంలో పెట్టేసుకొని చికెన్ పీసెస్ వేసుకోవాలి. వేసుకొని దీన్ని మనం ఒక 15 మినిట్స్ మీడియం సిమ్లో మనమే బాగా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హైలో పెడితే మనకి బయట కోటింగ్ అంతా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లోపల చికెన్ సరిగ్గా ఉడకదు. అప్పుడు ఏం చేయాలంటే మనం మీడియం సిమ్లో ఫస్ట్ ఆయిల్ మంచిగా హీట్ అయ్యేంత వరకు ఉంచి మీడియం సిమ్ చేసుకొని మనం అది బాగా కుక్ అయ్యేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. 15 మినిట్స్ మనం మంచిగా మీడియం సిమ్లో ఉంచి దాన్ని చేసుకుంటే మనకి స్మూత్గా అవుతుంది, చికెన్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. మనకు బయట కోటింగ్ కూడా అస్సలు మాడిపోదు, కలర్ కూడా చాలా న్యాచురల్గా బాగుంటుంది అన్నమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దాన్ని మంచిగా టర్న్ చేసుకోవాలి, అన్ని సైడ్స్ మంచిగా కాలేటట్టు చూసుకోవాలి. పీస్ మంచిగా కాలాలన్నమాట, లేదంటే మనకి లోపట అలా ఉంటే మంచిగా అనిపించదు కదా, పిల్లలు సరిగా తినరు. మంచిగా బాయిల్ మంచిగా అయ్యేదాకా చూసుకోవాలి దాన్ని. ఒకసారి మనము చెక్ చేసుకుందాము, అన్ని సైడ్స్ మంచిగా కాలింది కదా. ఓకే అండి, మనకి అంతా మంచిగా రెడీ అయిపోయింది. మంచి కలర్ వచ్చింది, మంచిగా బాయిల్ అయింది, అంతా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇలా అన్ని పీసెస్ తీసేసుకోవాలండి. మన కేఎఫ్సీ చికెన్ రెడీ అయిపోతుంది. నచ్చిందా? కేఎఫ్సీ చికెన్ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చిందండి కేఎఫ్సీ చికెన్. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.